హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరైతే బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే మా ఊర్లో జరిగిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అయితే ఈరోజు ఈ వీడియోలో ఉంటుందండి. వీడియోని కనుక ఎండ్ వరకు చూడండి. నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈరోజు మేము సాయంత్రం 6 గంటలకు మా ఊర్లో జరిగే లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణానికి అయితే మేమందరం అయితే అక్కడికి వెళ్ళాము. మాతో పాటు మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకెళ్తున్నాను ఈ వీడియో ద్వారా. చాలా బాగా చేశారండి. గుడి ప్రాంగణం ముందు వెన్నెలలో అలా స్వామివారి కళ్యాణం జరుగుతుంటే 2 కళ్ళు సరిపోలేదు, అంత బాగా జరిగింది. ఊరి జనమంతా ఒక దగ్గర చేరి ఆ దేవతామూర్తుల యొక్క కళ్యాణాన్ని వీక్షించడం అసలు ఎంత పుణ్యం కదండి. చాలా బాగా జరిగింది. ఈ వీడియో మొత్తం చూసేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి మా ఊరి 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలోకి అయితే ఈరోజు మిమ్మల్ని తీసుకెళ్తాను. నాతో పాటు వచ్చేయండి. అక్కడ ముందట కళ్యాణం జరుగుతుంది. మనం ఒకసారి లోపలికి వెళ్ళి దేవుడి యొక్క దర్శనం కూడా చేసుకొని వద్దాం. కాకతీయుల కాలంలో నిర్మించారని ఇక్కడ పెద్దవాళ్ళు అయితే ఈ గుడి గురించి చెప్తారు. కొద్దిగా ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళి గుడిని ఇంకా మరమ్మతు చేస్తే ఇక్కడికి చాలామంది భక్తులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ విగ్రహము చాలా విశిష్టత కలిగిన విగ్రహం, చాలా బాగుంటుంది. నరసింహస్వామి రూపం కూడా నిజంగా ఉగ్ర రూపంలో ఇక్కడైతే దర్శనమిస్తాడు. చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రాధాకృష్ణులు విగ్రహాలు. యూట్యూబ్ ఛానల్లో చూడండి, నరసింహస్వామి గర్భగుడిలో ఈ విధంగా కొలువై ఉంటారు. ఈ గుడి మహబూబాబాద్ డిస్టిక్ కేసముద్రం మండలం పెనుగొండ గ్రామంలో ఉందండి. ఇక్కడికి ప్రతి సంవత్సరం చాలామంది ఈ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణానికి చాలామంది పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇక్కడికి వస్తారు. చాలా చరిత్ర ఉన్న గుడి. చూడండి, ఇక్కడ కళ్యాణం అయితే జరుగుతుంది. మాంగళ్య ధారణ జరుగుతుంది.
కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. ఆ దేవుడి ఆశీస్సులు మీకు కూడా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.